క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క డిసెంబర్ నెలలో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ క్రిస్మస్ గురించిన సందేశాలు మీరు వింటూ ఆశీర్వదించబడుతున్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం విలువైంది, బలమైంది. అది జ్ఞానోదయాన్ని కలుగు చేసేది, హృదయాంతరంగాల్లో శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చేది దేవుని వాక్యం, బలహీనలు బలపరిచేది దేవుని వాక్యం. ఈ యొక్క క్రిస్మస్ నెలలో శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యాలు మీరు వింటున్నారని నేను ఆశిస్తూ ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క దినాన్ని కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ఆయన పుట్టినప్పుడు ఆయన ప్రత్యక్షతలు అందరికీ అనుగ్రహించబడలేదు. ఆయన గురించిన వర్తమానం ప్రజలకు తెలియటానికి చాలా టైం పట్టింది. అయితే ముందుగా ఆ యొక్క శిశువును గురించిన వర్తమానం లేక యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన వర్తమానం ఎవరికి తెలియజేయబడింది, ఎవరు ముందుగా తెలుసుకున్నారు, ఆ తెలుసుకున్నటువంటి విషయాలు వారు తెలుసుకున్న తర్వాత ఏం చేశారు, వారిని ఎందుకు అసలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని ఈ దినాన్ని మీరు నేర్చుకోబోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక నిజమైందా? చాలామంది అంటున్నారు ఆయన పుట్టాడో లేదో తెలియదండి అంటున్నారు. నిజమే, ఆయన పుట్టింది వాస్తవం. తెలియదు అనేది కూడా వాస్తవమే. ఎందుకు తెలియదు అంటే సత్యం అందరికీ అర్థం కాదు. సత్యాన్ని బోధించినప్పుడు సత్యాన్ని నేర్చుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. అయితే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకైతే దేవుడు సమస్తాన్ని బయలుపరిచాడు. అందును బట్టి దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను గురించి మొట్టమొదటిగా ఈ శుభవర్తమానం మరియకు తెలియచేయబడింది. రెండవదిగా యేసేపుకు తెలియచేయబడింది. మూడవదిగా గొర్రెల కాపర్లకు తెలియజేయబడింది. చాలా అద్భుతమైనటువంటి విషయం కదా. మరియమ్మకు తెలియజేయబడడం ఒక అనుభవం, యేసేపుకు తెలియజేయబడడం ఒక అనుభవం, మూడవదిగా గొర్రెల కాపర్లకు తెలియజేయబడడం. లోకంలో ఎంతోమంది కాపర్లు ఉన్నారు. పశువుల కాపర్లలో పందులు మేపేవాళ్ళు, మేకలు మేపేవాళ్ళు, ఇంకా కొన్ని పెంపకాలు పెంచే వాళ్ళని కాపర్లే అన్నారు. ఆ కాపర్లు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ప్రత్యేకంగా గొర్రెల కాపర్లను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. శుభవర్తమానం వినగలిగిన వాళ్ళు, తెలుసుకోగలిగిన వాళ్ళు, తెలిసిన తర్వాత ఆ తెలిసిన వర్తమానాన్ని చాటించగలిగిన వాళ్లకు మాత్రమే ఈ సందేశం ఇవ్వబడిందా? గొర్రెల కాపర్ల గురించి దైవ గ్రంథం ఏం బోధిస్తూ ఉంది? గొర్రెల కాపర్లకే ఎందుకు సువార్త తెలియజేయబడింది? వారికి తెలియజేయబడిన సువార్త వారికేనా, మనకు కూడా? ఈ రీతిగా ఆలోచిస్తే దైవ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి సంగతులు మనం నేర్చుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన ఆ రాత్రి చాలా అద్భుతమైనటువంటి రాత్రి. ఆ రాత్రి గొర్రెల కాపర్లను దేవుని యొక్క దూత, ప్రభు దూత దర్శించింది. గొర్రెల కాపర్లు అంటే విలువ కలిగిన వాళ్ళు కాదు. గొర్రెల కాపర్ల గురించి 4 విషయాలు నేను మీకు చెప్తాను, జ్ఞాపకానికి తెచ్చుకోండి. గొర్రెల కాపర్లు విలువ కలిగినటువంటి వాళ్ళు కాదు. ఇదేదో గొప్ప రికగ్నైజ్డ్ జాబ్ కాదు, కాబట్టి వాళ్ళకి గుర్తింపు లేదు, విలువ లేదు. ప్రతి పనికి విలువ ఉంటుంది. చూడండి, ఒక ప్రైవేట్ పని చేస్తున్నటువంటి వ్యక్తిని, అలాగే గవర్నమెంట్ పని చేసే వ్యక్తిని పక్కన పెట్టారనుకోండి, అప్పుడు మీరు ఎవరిని బాగా గౌరవిస్తారు? ఒకవేళ మీరు అల్లుడుగా కావాలనుకుంటే ఎవరు కావాలని అనుకుంటారు? ప్రైవేటు పని చేసే వ్యక్తినా? కాదు, గవర్నమెంట్ వ్యక్తి కావాలంటారు. గవర్నమెంట్లో కూడా 2 రకాలు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తిని ఒకలాగా చూస్తారు, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తిని మరొకలాగా చూస్తారు. ఇలాగ వృత్తిని బట్టి గౌరవం ఉంది. అయితే ఈ గొర్రెల కాపర్ల వృత్తికి గౌరవం లేదు, విలువ లేదు. రెండవదిగా గమనించినప్పుడు ఈ గొర్రెల కాపర్ల పని చేసే వాళ్ళు ఎలాగుంటారు అంటే కుటుంబానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే మందని చాలా దూరం తీసుకెళ్ళి కొన్ని దినాలు మేపవలసి ఉంటుంది. ఆ సమయంలో వారు కుటుంబాలకు చాలా దూరంగా ఉంటారు. మూడవదిగా ఈ గొర్రెల కాపర్ల గురించి మనం గమనిస్తే ఈ గొర్రెల కాపర్లు మందను కాపాడేటువంటి వాళ్ళు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ గొర్రెలకు ఏ హాని కలగకుండా రాత్రి వేళ పగటి వేళ
గొర్రెలను కాస్తూ ఉంటారు. పగటి వేళ కాయడం చాలా ఈజీయే, కానీ రాత్రి వేళే తోడేళ్ళు లేక క్రూరమృగాలు వచ్చి గొర్రెలను తినివేస్తే ఏమోనని కాపలా కాస్తూ ఉంటారు గొర్రెల కాపర్లు. నాలుగోదిగా మనం గమనించినప్పుడు గొర్రెల కాపర్లకున్న మరొక స్వభావం ఏంటంటే తమ మందను మేపుతారు. అంటే మేత ఎక్కడ దొరుకుతుందో గుర్తెరిగి ఆ మేత కలిగిన స్థలానికి వెళ్ళి వీళ్ళు తమ మందలను మేపుతారు. ఇవి గొర్రెల కాపర్లకున్న సాధారణమైనటువంటి లక్షణాలు లేక వారు చేయాల్సినటువంటి పనులు. అయితే దైవ గ్రంథంలో మనం గమనిస్తే ఆ రాత్రి వేళ ప్రభు యొక్క దూత వారికి ప్రత్యక్షమైంది. ఈ వాక్య భాగములో నుండి ఈ గొర్రెల కాపర్ల చరిత్రలో నుండి 7 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి, వినండి, ఆధ్యాత్మికంగా బలపడండి. ఈ గొర్రెల కాపరులకు విషయంలో 4 విషయాలు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని తెలుసుకున్నాం. అయితే మనం నేర్చుకునేటువంటి ఈ గొర్రెల కాపరుల విషయంలో చాలా అద్భుతమైన సంగతులు మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిగా రాత్రి వేళ వారు పొలములో మందను కాయిచుండగా అని దైవ గ్రంథంలో రాయబడి ఉంది. పగటి వేళ కాస్తే అది వేరే అనుభవం. పగటి వేళ పగలే ఉంటుంది కాబట్టి ఏ తోడులు వస్తున్నా ఏది వస్తున్నా తెలుస్తుంది. కానీ రాత్రి వేళ కాపలా కాసేవాళ్ళు ఎలాగుంటారు అంటే వారు తమ రాత్రంతా కూడా నిద్రను ఆపుకోవాలి. ఎంత నిద్ర వస్తున్నా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాపరి నిద్రపోయాడు అనుకోండి, కాపరి నిద్రపోతే గొర్రెలు చెదిరిపోతాయి. కాపరి నిద్రపోతే గొర్రెలను దొంగలు వచ్చి ఎత్తుకెళ్ళచ్చు, క్రూరమృగాలు వచ్చి తీసుకుని వెళ్ళచ్చు, ఏ హానైన గొర్రెలకు జరగచ్చు. కనుక గొర్రెల కాపర్లు రాత్రి వేళ నిద్రించరు. ఆ రాత్రి కొందరు గొర్రెల కాపర్లు తమ మందను పొలములో మేపుతున్నారంట. అయితే వారు అనుకోలేదు, వారు ఊహించలేదు, కానీ దేవుని యొక్క ప్రత్యక్షత ఆ గొర్రెల కాపర్లకు దొరికింది. ఏం జరిగింది గొర్రెల కాపర్ల విషయంలో? రాత్రి వేళ పొలములో. ఈ చాలా అద్భుతమైనటువంటి మాట. గొర్రెల కాపర్లు ఆ రాత్రి దైవ ప్రత్యక్షత వారికి దొరుకుతుందని వాళ్ళు ఆశించాల. పొలము చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉంది. మొదటిది, వాళ్ళు రాత్రి వేళ పొలములో మందను కాస్తూ ఉన్నారు. వారు నిద్రించట్లేదు, వారు మెలకుగానే ఉన్నారు. రెండవ విషయాన్ని మనం అక్కడ గమనించినప్పుడు ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచింది. లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ఆ భాగంలో మనం చదివితే ప్రభుదూత వారి యొద్దకు నిలిచింది. తర్వాత ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు మిక్కిలి భయపడ్డారు. గమనిస్తూ ఉన్నారా? ఇక్కడ దేవుని దూత అని రాయబడి లేదు, దూత అని రాయబడలేదు. కానీ రాయబడిన మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యంలో నుండి ప్రతి పొల్లు, ప్రతి విషయం చాలా చాలా విషయాలను మనకు తెలియజేస్తుంది. ఎక్కడ ఏది రాయాలో పరిశుద్ధాత్ముడు రాయించాడు. కాబట్టి ప్రతి విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. ప్రభుదూత అనేటువంటి ఈ మాట క్రొత్త నిబంధనలో 12 సార్లు రాయబడి ఉంది. ఎందుకండి ప్రభుదూత అంటే? దూతలు వేరు. దూతలు సహాయం చేయడానికి వచ్చేవాళ్ళు, దూతలు కాపలా కాసేవాళ్ళు, దూతలు మరొక వర్తమానాలు తెచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమైన దూత ప్రభు యొక్క దూత. ఈ ప్రభు యొక్క దూత వారి యొద్దకు వచ్చి నిలిచాడు. దూత నిలవబడంగానే ఎలాగుంటుంది? భయం వేస్తుంది కదా. భయం తప్పకుండా వేస్తుంది. వాళ్ళకి భయం వేసింది. అంతేకాదు దేవుని యొక్క ఆ ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ఆవరించిందంటండి. ఎవరి చుట్టూ? గొర్రెల కాపర్ల చుట్టూ ప్రభు యొక్క మహిమ ప్రకాశించింది. ఇప్పుడు ఈ మహిమలో వాళ్ళు ఉన్నారు. వారి ఎదుట ప్రభు యొక్క దూత నిలబడింది. వారు భయపడిపోయారు. నిజంగా కొన్ని అనుభవాలు మనకు భయాన్ని కలిగిస్తాయి, కొన్ని దర్శనాలు మనకు భయాన్ని కలిగిస్తాయి, కొన్ని ప్రత్యక్షతలు మనకు భయాన్ని కలిగిస్తాయి. మీరు అనుభవించారో లేదో తెలియదు, కానీ దేవుని ప్రత్యక్షత మనకు దొరికినప్పుడు మొదటిగా భయమే కలుగుతుంది. మొదటిగా గుర్తించలేం.
కొన్నిసార్లు ప్రభు మనతో మాట్లాడుతున్నా మనం గుర్తించలేం. సమూయేలు అయితే దేవుడు మాట్లాడుతూ ఉంటే అనుకున్నాడు, దైవజనుడు మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. ఇలాగా మనం దైవ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే మోషే దేవుని యొక్క మహిమను చూడగలిగాడు. దేవుని మహిమను చూసిన వాళ్ళు కొద్దిమందే, ఆ మహిమను అనుభవించిన వాళ్ళు కొద్దిమందే. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన ఆ రాత్రి ఈ ప్రత్యక్షత, ప్రభు యొక్క మహిమ మొట్టమొదటిగా గొర్రెల కాపర్లు చూశారు. వీరు యూదా బెత్లెహేములో ఉన్న గొర్రెల కాపర్లు, వీరు దావీదు వంశానికి సంబంధించిన గొర్రెల కాపర్లు. వీరు ప్రభుదూతను చూసిన తరువాత వారికి మొట్టమొదట భయం కలిగింది. ఎందుకు కలిగింది అంటే, దేవుని దూత ప్రత్యక్షత వారికి కలిగినప్పటికీ ఆ వెలుగు, ఆ ప్రకాశమానం, ఆ దేవదూతను చూడగా వారికి భయం కలిగింది. మన జీవితాల్లో కూడా మొదటి అనుభవాల్లో చాలా భయాలు ఉంటాయి. అయితే ప్రభు యొక్క దూత వారితో చెప్తున్న మాట మూడవదిగా, భయపడకుడి, భయపడకుడి అనే మాట వారికి చెప్తా ఉంది. ఎందుకు అంటే వారు భయంతో ఉన్నారని ఆ దూత గమనించింది. వారు భయపడుతున్నారని ఆ దూత గుర్తెరిగి వారితో చెప్తా ఉంది, భయపడకుడి. ప్రభు యొక్క దూత వీరికి ప్రత్యక్షం కాక మునుపు ఎవరెవరికి ప్రత్యక్షమైంది ఈ క్రీస్తు పుట్టుక విషయంలో అంటే, మొట్టమొదటిగా మరియకు ప్రత్యక్షమైంది. మరియ, భయపడు మాకు, దేవుని వల్ల నువ్వు కృప పొందావు, దేవుని వల్ల నువ్వు కృప పొందావు అని ప్రభుదూత, గాబ్రియేలు దూత మరియతో చెప్పింది. అక్కడితో ప్రభుదూత పని అయిపోయిందా? అవ్వలేదు. మరలా ప్రభుదూత యోసేపు దగ్గరికి వెళ్ళింది. యోసేపు అనుకున్నాడంట ఇంకా మరియను విడనాడాలి అనుకున్నాడంట. అయితే యోసేపుతో ఆ యొక్క ప్రభుదూత చెప్పింది కదా, నువ్వు మరియను విడనాడొద్దు, ఆమె గర్భవతి అయింది, మనుషుని వల్ల కాదు, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. కాబట్టి పుట్టబో శిశువు లోకరక్షకుడు, మహారక్షకుడు, ఆయన తన ప్రజల పాపాలని నుండి వారిని రక్షిస్తాడనే సందేశం యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు మరియను విడిచిపెట్టక మరియను హత్తుకుని ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినప్పుడు జకర్యాతో ప్రభుదూత మాట్లాడింది. అంటే ఇది మన సందర్భంలోది కాదు, కానీ ప్రభుదూత మాట్లాడింది జకర్యాతో. నాలుగవదిగా మనం గమనించినప్పుడు గొర్రెల కాపరులతో ప్రభుదూత చెబుతూ ఉంది, భయపడకుడి. ఈ యొక్క క్రిస్మస్ సందేశంలో ఎక్కువగా వినపడే మాట భయపడకుడి, భయపడొద్దు. వీళ్ళు ఎందుకు భయపడ్డారు? దేవదూతను చూసినప్పుడు భయపడ్డారు, దేవదూత విషయంలో భయపడ్డారు. అయితే దేవదూత తెచ్చినటువంటి వర్తమానం భయాన్ని తొలగించేటువంటి వర్తమానం. ఆమేన్. భయపడే వాళ్లకు నిరీక్షణ కలిగించేటువంటి వర్తమానం, భయపడే వాళ్ళను ధైర్యపరిచేటువంటి వర్తమానం, భయపడే వాళ్ళ భయాన్ని తీసివేసే వర్తమానం. దేవదూత భయంగా వాళ్ళకు కనిపించినప్పటికీ దేవదూత నోటిలో నుండి వచ్చిన ఆ దైవ ప్రత్యక్షత, ఆ దైవ వాక్కు ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభువారిది. ఆయన మాటల వలన, ఆయన పేరు వలన మనకు రక్షణ ఉంది, ఆయన నామములో మనకు రక్షణ ఉంది. ఇక్కడ ప్రభు యొక్క దూత గొర్రెల కాపర్లకు చెప్తా ఉంది, భయపడకండి, భయపడకండి. నేడు ఈ సందేశం ద్వారా ప్రభు పేరట చెప్తూ ఉన్నాను, భయపడకండి. సమస్యలు చూసి భయపడకండి, నిందలు చూసి భయపడకండి, అవమానాలు చూసి భయపడకండి, భయపెట్టేవారిని చూసి భయపడకండి, చేతబడి శక్తులకు భయపడకండి, చల్లంగి శక్తులకు భయపడకండి, శత్రువులకు భయపడకండి. ఎందుకంటే మన రాజు మనతో ఉన్నాడు. మనకు విజయం ఇచ్చే యేసు రక్తం మనకుంది, మనకు విజయాన్ని ఇచ్చే యేసు నామం మనకుంది. ప్రభుదూత చెప్పింది వారికి భయపడకుడి అని. తర్వాత ప్రభుదూత వారితో చెప్తా ఉంది నాలుగోదిగా, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది గొర్రెల కాపర్లకు మాత్రమే కాదు. ఎవరికి సంబంధించిన విషయం? ప్రజలందరికీ కలుగుబోవు సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరికీ. కానీ ఎవరికి పరచబడింది ఈ శుభవర్తమానం? మొట్టమొదట మరియకు తెలియజేయబడిన, మరియకు ఆయన పుడతాడు అనేటువంటి వర్తమానమే తెలిసింది. ఆయన రక్షకుడు అని యేసేపుకు తెలియజేయబడింది. కానీ ఇక్కడ గొర్రెల కాపరులతో ప్రభు చెప్తున్న మాట, ఇది ప్రజలందరికీ
ప్రజలందరికీ కలుగుబోచున్న మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటి ఆ శుభవర్తమానం? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. శుభవర్తమానం చాలా విలువైంది. కానీ ఈ భాగంలో మనం చదివితే మహా సంతోషకరమైన శుభవర్తమానం, గుడ్ న్యూస్, మహా సంతోషకరమైన శుభవర్తమానం. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక బాధను కలిగించేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక నాశనాన్ని తెచ్చింది కాదు. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక భయాన్ని కలిగించింది కాదు. చాలామంది పుట్టినప్పుడు కుటుంబంలో వాళ్ళు కొందరు దుఃఖించిన వాళ్ళు ఉన్నారు, కొందరు సంతోషించిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక వర్తమానం ఏంటో తెలుసా? మహా సంతోషకరమైన శుభవర్తమానం. కొన్నిసార్లు మన ఇళ్ళల్లో కూడా కొంతమంది పుడతారు. పుట్టినప్పుడు సంతోషము, మహా సంతోషం ఉంటుంది. ఎవరికో చెప్పనా? అందరికీ కాదులేండి, కొందరికి ఏంటి సంతోషం అంటే మగపిల్లోడు పుడితే మహా సంతోషం, కేకులు తెస్తారు, స్వీట్లు తెస్తారు, బాగా పనిచేస్తారు, ఫోన్లు చేసి ఎవరు అడగకపోయినా నాకు మగబిడ్డ పుట్టాడు అని చెప్తారు. అదే ఆడపిల్ల పుడితేనో అందరు కాదు, కొందరు బాధపడిపోతారు. వాళ్ళల్లో సంతోషం ఉంటుంది కానీ అది కూడా అదొకలాంటి సంతోషం. ఏంట్రా అమ్మాయి పుట్టింది అని. మళ్ళీ రెండో కాన్పు అమ్మాయి పుడితే ఇంకా సంతోషమా? అదే కొడుకు పుడితే సంతోషం. అయితే కుమారుడు అనుగ్రహించబడతాడనేది వాస్తవమే. కానీ ఈ సంతోషం శారీరక సంబంధమైంది కాదు, మహా సంతోషం. ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభవార్త వింటున్న ప్రతి ఒక్కరు గమనించాలి. దేవుని యొక్క రక్షణ సువార్త మీకు తెలియజేయబడినప్పుడు మీరు సంతోషించాలి. రక్షణ లేని దినాల్లో మనం వ్యాధిని, బాధలను, శాపాన్ని, దరిద్రతను అనుభవించాం. రక్షించబడిన మనకు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి స్వార్థ శక్తి. నశించుచున్న వారికి అది వెర్రితనం. కానీ దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రజలందరి కొరకు ఈ రక్షణ శుభవర్తమానం, మహా సంతోషకరమైన శుభవర్తమానం. సంతోషము కాదు, మహా సంతోషం. రాజుకి ఒక రాజకుమారుడు పుడితే మహా సంతోషం. రాజుకి ఒక మహారాజుగా ఎన్నిక చేయబడేవాడు రాజ్యవారసుడు పుడితే మహా సంతోషం కదా. కానీ ఈ భువినేలే రారాజు పుట్టాడు, ఇదే మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఆయన ఈ ప్రపంచమంతటిని ఏలబోతున్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఈ వర్తమానం దుఃఖాన్ని కలిగించేది కాదు, దుఃఖములో ఉన్న వారిని బయటకు తీసుకొని వచ్చేది, బాధల్లో ఉన్న వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేది, వ్యాధుల్లో ఉన్న వారికి ఉల్లాసాన్ని ఇచ్చేది, నిరాశతో ఉన్న వారికి సంతోషాన్ని కలిగించే ఈ శుభవర్తమానం నేడు మీకును తెలియజేయబడతా ఉంది. కాపర్లారా, మీకు తెలియజేయబడతా ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే శుభవర్తమానం. క్రిస్మస్ సందేశం ఏంటో తెలుసా? రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. నేను గత వీడియోలో చెప్పాను, యేసు ప్రభువారు లేనిదే రక్షణ లేదు. యేసు ప్రభువారి రక్తము ద్వారా మనకు గొప్ప రక్షణ వచ్చింది. ఆయన జన్మముతో లోకానికి గొప్ప వెలుగు ప్రారంభమైంది. ఆ వెలుగు నేటికి ప్రకాశిస్తూనే ఉంది. ఒకప్పుడు దేవదూతతో వచ్చిన వెలుగు కాదు, ఈరోజు క్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ప్రకాశము అన్నాడు పౌలు గారు. క్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ప్రకాశము నేటికి ప్రకాశిస్తూ ఉంది. ఈ వెలుగులోనికి వచ్చిన వాళ్లకు రక్షణ కలుగుతుంది, ఈ వెలుగులోనికి వచ్చిన వాళ్లకు స్వస్థత కలుగుతుంది, ఈ వెలుగులోనికి వచ్చిన వాళ్లకు దుఃఖం పోతుంది. ఎందుకంటే ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. వారికి మాత్రమే కాదు. చాలామంది అనుకున్నారు గొర్రెల కాపర్లకేనండి. కాదు, మన కొరకు రక్షకుడు పుట్టాడు. ఆయన పుట్టాడు కనుక, ఆయన చనిపోయాడు కనుక, ఆయన తిరిగి లేచాడు కనుకే మనకు రక్షణ, విడుదల, యేసు ప్రభువారి ద్వారా గొప్ప నిరీక్షణ, ఆయనతో యుగయుగాలు నివసించే భాగ్యం మనకు దొరికింది. అయితే ఈ సందేశం మొట్టమొదట గొర్రెల కాపర్లకు మాత్రమే తెలియజేయబడింది. వారికి అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవదూత 5వ చదివితే, ఇదిగో ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి
పశువుల తొట్టులో పరుండ పెట్టబడి ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు ఏది చెప్పినా గుర్తించడం తెలియాలి కదా. చాలాసార్లు చాలా ఆనవాళ్ళు చెప్తాం. ఇదిగో పలానా సెంటర్కి వెళ్ళండి అని చెప్పాను, అక్కడ ఏదో నియరెస్ట్ పలానా చర్చి ఉంది, పలానా స్కూల్ ఉంది, లేకపోతే పలానా కాంప్లెక్స్ ఉంది, పలానా కొట్టు ఉంది, లేకపోతే పలానా ఏదో ఫేమస్ అయింది ఆ సెంటర్లో ఉన్నదని చెప్తాం. కానీ ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇదిగో ఒక శిశువు ఉంటాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు, అతడు పశువుల తొట్టెలో పరుండు పెట్టబడతాడు. ఆనవాళ్ళు సూచనలు చాలా చూపించబడతా ఉంటాయి. అయితే ప్రతిదాన్ని ఎలా గుర్తించాలి? గుర్తించేటువంటి జ్ఞానం కూడా కావాలి కదా. కానీ ఈ పశువుల కాపర్లు గుర్తిస్తారు. ఎందుకు అంటే వీరు గొర్రెలను మేపుతూ ఉన్నారు. పశువుల తొట్లు ఎక్కడెక్కడుంటాయో వీరికి తెలుసు. పశువులుండే స్థలం వీరికి తెలుసు. పశువుల పాకలోనే కదా పశువుల తొట్టు ఉండేది. ఉన్నారనుకుందాం. ఈ విషయాన్ని గొర్రెల కాపర్లు ఎలా గుర్తెరిగారు అంటే దేవుడిచ్చే సూచన గుండెల్లో భద్రం చేసుకుంటే దేవుని మాటలు ఆయన ఉన్న చోటికి నడిపిస్తాయి అనడానికి ఇదే రుజువు. మీరు కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి స్వార్థమానాన్ని మీ గుండెల్లో భద్రం చేసుకుంటే పరలోకానికి వెళ్ళే మార్గం మీకు కనబడుతుంది. వీరికి దేవదూత చెప్పింది, మరి దేవదూత నడిపించవచ్చు కదా, దేవదూత తీసుకెళ్ళొచ్చు కదా. కానీ దేవదూత వీరిని వెంట పెట్టుకొని తీసుకెళ్ళా. వీరికి ఒక ఆనవాళ్ళు చెప్తుంది, ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఈయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టులో పరుండు పెట్టబడి ఉంటాడు అనగానే వారు ఆ ఆనవాళ్ళు తీసుకొని వారు ఒకళ్ళతో ఒకళ్ళు దేవుని దూత మనకు మాత్రమే బయలుపరిచింది ఈ విషయం. కాబట్టి మనం ఏం చేద్దాం, బయలుదేరదామని చెప్పి ఆరోదిగా వారు త్వరగా బయలుదేరి వెళ్ళిపోయారు. మందను విడిచిపెట్టేశారు. వారందరూ త్వరగా బయలుదేరి యేసయ్య దగ్గరకు వెళ్ళారు. ఎందుకు త్వరపడాలి? ఈరోజు కూడా రక్షణ పొందని ప్రియ సహోదరులారా, త్వరగా రక్షణ పొందాలి. తడవు చేయకూడదు. రక్షణకు తడవు చేస్తే పరలోకాన్ని పోగొట్టుకుంటారు. ప్రభు నిన్ను దర్శించినప్పుడు, ప్రభు మీతో మాట్లాడినప్పుడు, సువార్త ద్వారా, దైవజనుల ద్వారా, దేవుని వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడినప్పుడు రక్షణను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? గొర్రెల కాపర్లు తమకు రక్షకుడు పుట్టాడని గుర్తెరిగి ఆ రక్షకుడిని చూడడానికి, ఆ రక్షకుని దగ్గరికి వెళ్ళడానికి వారు ఏమాత్రము తడవు చేయలేదు. తడవు చేయకుండా త్వరపడి వెళ్ళిపోయారంట. ఏం చేశారు? అక్కడ ఆయన చూశారు, ఆయన మహిమపరిచారు, ఆయనకి స్తోత్రాలు చెప్పారు. యేసయ్యను చూసిన ప్రతి ఒక్కళ్ళు యేసయ్యకు చెప్పే విషయం ఏంటో తెలుసా? కృతజ్ఞతా స్తోత్రాలే. వారు చూసి ఆనందభరితులై సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తూ స్తోత్రాలు చేశారు. దేవుని ప్రత్యక్షత ఆ రోజు వాళ్ళకి అలాగ దొరికింది. 7వ విషయం, తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే అద్భుతమైనటువంటి విషయం, వారు ఆయన కీర్తిని, ఆయన పుట్టుకను, ఆయన గురించిన జరిగిన సంగతులన్నీ తెలుసుకున్నవి, చూచినవి అన్నీ కూడా వాళ్ళు ప్రచురం చేసిరి అనే వాక్యంలో రాయబడి ఉంది. ప్రకటించారు, ప్రచురం చేశారు. చూడడం, వినడం, అనుభవించడం కాదు, ప్రచురం చేయడం చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా గొర్రెల కాపరులు ఎంత గొప్పవారో, అయితే వారికంటే ఇంకా మనం గొప్పవాళ్ళం. సంపూర్ణమైన ఆయన రక్షణ అనుభవంలోకి వచ్చాం మనం. ఆయన పుట్టిన సందేశము, ఆయన ఎవరై ఉన్నారో మాత్రం వాళ్ళు తెలుసుకున్నారు. కానీ ఆ రక్షణ మనం అనుభవిస్తూ ఉన్నాం. రక్షకుడు పుట్టాడు, రక్షణ ప్రారంభమైంది, ఆ రక్షణను మనం అనుభవించాం. ఆ పరిశుద్ధత మనలోకి వచ్చింది, ఆ కృప మనల్ని ఆవరించింది. మరి ఈరోజు మనము ఏం చేస్తూ ఉన్నాం? ప్రచురం చేస్తున్నారా? ఈ క్రిస్మస్ నెలలో కేవలం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకుని తలుచుకుంటున్నారా? ఒకవేళ పుట్టుకునే తలుచుకుంటే మీరు సరైన శుభవర్తమానం చెప్పట్లేదు. కానీ ఆ పుట్టుకలో ఒకే ఒక పదం ఉంది. ఆ పదములో మహా సంతోషకరమైన శుభవర్తమానం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త దుఃఖాన్ని కలిగించేది కాదు, సంతోషాన్ని కలిగించేది.
ఆ సంపూర్ణ సువార్తకు మూలమై ఉన్న ఆ పదం అంటే నేడు రక్షకుడు. రక్షకుడు అనే పదాన్ని మనం పూర్తి చేయాలంటే ఆయన పుట్టుక, ఆయన పరిచర్య, ఆయన సేవ, ఆయన మరణము, ఆయన సమాధి చేయబడము, సిలువ వేయబడడం, తిరిగి లేపబడడం, ఈ కార్యక్రమం అంతా ప్రజలకు మనం తెలియజేస్తే అప్పుడు ప్రజలకు సంపూర్ణమైనటువంటి రక్షణ కలుగుతుంది. కేవలం మనం హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటే పుట్టాడు అనే సంగతి తెలిస్తే ఏముంది? ఆ పుట్టిన వ్యక్తి ఎవరో మీరు స్పష్టంగా ఏమై ఉన్నాడో, ఆయన జీవితంలో ఏం జరిగిందో, ఆయన పుట్టుక, ఆయన సేవ, ఆయన యొక్క శిలువ మరణం, ఆయన యొక్క కొరడా దెబ్బలు, ఆయన యొక్క రక్తము చిందించడం, అలాగే ఆయన సమాధి చేయబడడం, ఆయన తిరిగి లేపబడడం, మరలా రాబోతున్నాడనే సందేశాన్ని ప్రజలకు ప్రచురం చేస్తే ప్రజలు రక్షించబడతారు, ప్రజలు మారుమనసు పొందుతారు, ప్రజలు నిజరక్షకుడైన ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుభవిస్తారు. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని మీరు వింటున్నారు. మీకు 7 విషయాలు నేను చెప్పాను గొర్రెల కాపర్ల గురించి. ఆలోచించండి. ఆ 7 విషయాల్లో చాలా ప్రాముఖ్యమైనది ప్రచురము చేయటం. ఆ రోజు గొర్రెల కాపర్లకు మాత్రమే ప్రత్యక్షత. నేడు ఎవరికి దొరికింది ఈ ప్రత్యక్షత? సంపూర్ణమైన సువార్త యేసే మనకిచ్చాడు, మీకిచ్చాడు, నాకిచ్చాడు, మనకిచ్చాడు. తెలియజేద్దామా? సువార్త ప్రకటించే వారి పాదాలు పర్వతముల మీద సుందరములైనవి. గొర్రెల కాపర్లైతే వారు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. యేసు ప్రభు వారు రక్షకుడని ప్రకటించడం మొదలుపెట్టారు. వారు ప్రకటించినప్పుడు ఆయన చనిపోలేదు, వారు ప్రకటించినప్పుడు ఆయన ఇంకా సేవ పరిచర్య మొదలుపెట్టలేదు. కానీ సంపూర్ణ సువార్త మనందరికీ ఇవ్వబడింది. మనమెంత ధన్యులమో. ఈ సువార్తను మోసేవారు, ఈ సువార్తను చెప్పేవారు ధన్యులు. ఈ సువార్త ప్రకటించే వారికి ఆశీర్వాదం కలుగుతుంది. ఈ క్రిస్మస్ దినాల్లో మీరు క్రీస్తు పుట్టుకను ఏదో ఆయన పుట్టాడు అనే వరకే మీరు చూపించకండి. ఆయన పుట్టాడు అనేది చెబితే గొర్రెల కాపర్లు చెప్పిన సువార్తే అవుతుంది. కానీ ఆయన పుట్టుకలో ఉన్న రక్షణను చెప్పండి. రక్షణ ఎలా దొరుకుతుందో చెప్పండి. ఈ రక్షణ ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పండి. ఈ రక్షణ ఎలాగొచ్చిందో చెప్పండి. అదే నిజమైన సువార్త. ఈ సువార్తను మీరు తెలియజేస్తారని ఈ క్రిస్మస్ దినాల్లో సంపూర్ణ సువార్తను తెలియజేసి అనేకులు ప్రభు తట్టు నడిపించి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరుస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఆ రీతిగా ప్రభు మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? పరమ తండ్రి, దయాళుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు మీరు అనుగ్రహించిన ఈ ప్రత్యక్షతల కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గొర్రెల కాపర్ల కంటే మేము శ్రేష్ఠులమై ఉన్నాం దేవా. ఆ రోజు కేవలం గొర్రెల కాపర్లకు మాత్రమే మహా సంతోషకరమైన శుభవర్తమానం తెలియజేయబడి ఉండగా ఈరోజు సంపూర్ణమైన రక్షణ వర్తమానము, సంతోషాన్ని, ఆనందాన్ని, నిత్య జీవాన్ని కలిగించే నీ వర్తమానం మాకు అనుగ్రహించావు తండ్రి, వందనాలు. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఓ గొప్ప సువార్థికులుగా మారుదురుగాక. ఈ క్రిస్మస్ నెలలోనే కాదు ప్రభువా, అనుదినము నీ రక్షణ సువార్తను ప్రకటిస్తూ దుఃఖములో ఉన్నవారికి సంతోషాన్ని కలిగించే నీ వర్తమానాన్ని తెలియచేయుదురుగాక. బాధల్లో ఉన్నవారికి నీ శుభవర్తమానం తెలియజేయబడునుగాక. ప్రజలందరికీ నీ శుభవర్తమానం తెలియచేయబడునుగాక. ఇంకా నీ బిడ్డలు ఎవ్వరూ ఇంకా విశ్వసించలేదో వారందరికీ ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరూ తెలియచేయుదురుగాక, ప్రచురించుదురుగాక. దేవా, నీవే మా రక్షకుడు నాయన. నీవు లేనిదే మాకు రక్షణ లేదు, మా పాపములకు విడుదల లేదు, రక్షణ లేదు. కానీ నీ వలన మాకు రక్షణ దొరికింది, నీ వలన మాకు నిత్యజయం దొరికింది తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. మహారక్షకుడా, జగద్రక్షకుడా, నీ నామములోనే రక్షణని ప్రజలందరూ గుర్తునట్టుగా నీ స్వార్థ ప్రకాశము గొర్రెల కాపరులకు మాత్రమే ఆ రోజు ప్రకాశించింది. కానీ ఈరోజు ప్రకటిస్తున్న ప్రతి చోట ప్రకాశించినప్పుడు ప్రతి ఒక్కరి మనోనేత్రములు వెలిగించబడునుగాక. అద్భుతమైన కార్యములు, రక్షణ కార్యములు జరుగునుగాక. ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరిని బలపరిచి నీ రాజ్యము కొరకు సిద్ధపరచున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు తండ్రి. ప్రతి ఒక్కరూ ధైర్యపరచండి. ఈ సందేశం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రచురించువారుగా మారుదురుగాక. సమస్త మహిమయు, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ సందేశాలు చూస్తూ ఉన్నారు. దయతో తప్పకుండా లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి.
మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం మూలాన ఈ క్రిస్మస్ సందేశాలే కాదు, మరిన్ని లోతైన ఆధ్యాత్మికమైన విషయాలు మీరు నేర్చుకొని మీరు బలపరచబడి అనేకులు బలపరుస్తారని ఆశించడం కొరకే నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరొక సందేశంతో మరొక వర్తమానంలో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.